నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. నమస్తే మేడం. మేడం, ఎక్కువగా మహిళల్లో డెలివరీ తర్వాత వెయిట్ బాగా పెరిగిపోతూ ఉంటారు. అది తగ్గించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఆయుర్వేదంలో ఆ వెయిట్ లాస్ అవ్వడానికి ఏదైనా చిట్కాలు ఉన్నాయా? జనరల్‌గా ఏంటి అంటే పాతకాలంలో మనకి ప్రెగ్నెన్సీ అయిపోయాక బాలింతల వాళ్ళకి కొన్ని నియమాలు చెప్పేవాళ్ళు. ఇదే తినాలి, ఇంట్లోనే తినాలి, ఇలాంటి ఫుడ్సే తినాలి అని చెప్పి. పథ్యాలు చెప్పేవాళ్ళు. బాలింతలందరూ పథ్యాలు చేయాలని. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే పథ్యం ఎవరు చేస్తారు? ఏం లేదు. అసలు అవన్నీ బుల్ అవన్నీ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. అవును మేడం. సో, ఇక్కడే సగము ఇదైపోతుంది. నడికట్టు కట్టుకోవద్దు. అది లూజ్ అయ్యేది దానివల్ల ఏం యూజ్ ఉండదు. అట్లా పొట్టలొస్తానే ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. జనరల్‌గా ఏంటి అంటే డెలివరీ అయిపోయినాక బాడీ ఏదైతే అప్పటి వరకు సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా ఉంటారో అవన్నీ కూడా తేలిగ్గా అవ్వాలి. సో, తొందరగా తగ్గాలి అని చెప్పి చెప్పేవే ఆయుర్వేదంలో చెప్పిన పథ్యాలు. సో, పథ్యాలు ఎందుకు చెప్తారు? మనకేంది అప్పుడు ఇచ్చే ఫుడ్డు టూకీగా మనం ఆలోచిస్తే ప్రెగ్నెన్సీ అయిపోయినాక ఏమేమి ఫుడ్ తీసుకోమంటారు? బీరకాయ కూర, తేలిగ్గా అరిగిపోయేవి, పాలకూర టైప్ ఆఫ్ థింగ్స్ అట్లాంటివి ఎక్కువ వాడమంటారు. ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకోరు, ఇవ్వరనమాట. సో, ఇట్లాంటివే ఇస్తారు. కొంచెం నెయ్యి అవి ఎక్కువ ఇస్తారు, నువ్వుల నూనె అవి ఎక్కువ ఇస్తారు. సో, బాడీలో చేయడానికి. ఇవన్నీ ఎందుకు ఇస్తారు? మనకి నువ్వుల నూనె అవన్నీ ఎందుకు ఇస్తారు? బాడీలో బోన్ స్ట్రెంత్ తగ్గుతుంది మనకి. సో, బ్యాక్ పెయిన్స్ అవన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ 30+ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా బ్యాక్ పెయిన్స్ అవన్నీ కూడా ఎక్కువ వస్తాయి. సో, ఇవన్నీ కూడా హెల్తీయే కదా అప్పుడు మనకి చెప్పినవి. సో, ఇది పథ్యం లాగా తీసుకోవద్దు. పథ్యం చేస్తున్నారు, పథ్యం చెప్తున్నారు, నేను తినీయకుండా చేస్తున్నారు అని అనుకోవద్దు. సో, మీ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి చెప్తున్నారు అని ఒక్కసారి కానీ మనం ఆ టైప్ ఆఫ్ యాంగిల్‌లో మనం ఆలోచిస్తే మీకు పొట్ట ఉండదు యాక్చువల్లీ. సో, మీరు తీసుకున్న డైట్ వల్ల కూడా మీ పిల్లలకి ఏదైతే ఉందో సో, అది కూడా మంచిగా అయితది. ఇప్పుడు పిల్లలకు కూడా ఏందంటే కొత్తగా పుట్టిన పిల్లలకి తల్లి పాలిస్తుంటే కూడా మోషన్స్ అవుతున్నాయి. కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మీన్స్ కడుపులో నొప్పి రావడం, ఏడవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా కడుపు నొప్పి రావడం అనేది ఇవన్నీ కూడా మనకి ఈవెన్ ఆవు పాలు కూడా చెప్తారు కదా, వాతం చేసింది అని చెప్పి అంటూ ఉంటారు. సో, సేమ్ అదే కాన్సెప్ట్ తల్లి పాలకు కూడా ఉంటుంది. ఓకే. సో, మనం ఏదైతే హెవీ ఫుడ్ తీసుకుంటామో అక్కడ కూడా ఏందంటే పాలు అనేది ఎక్సెస్ ఫ్యాటీ ఆయిల్ ఫ్యాటీ మిల్క్ లాగా వస్తదనమాట. సో, మనం ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ గాని తీసుకున్నామంటే ఆ మిల్క్ కూడా ఎక్సెస్ ఫ్యాట్ లాగానే వస్తాయన్నమాట. బేబీకి జీర్ణం కాదు. అప్పుడు జీర్ణం కాదు. సో, అందుకని ఇవన్నీ ఆలోచించే మన వాళ్ళు అలా చెప్పేవాళ్ళు. సో, ఆ కాన్సెప్ట్‌లో మీరు ఫుడ్ తీసుకోండి. మీకు పొట్ట రాదు, బేబీ కూడా ప్రాబ్లమ్ రాదు. సో, పథ్యం లాగానే చేసుకుంటే అప్పుడు మన బాడీ కూడా సెట్ అవుతది. అప్పుడే మీకు తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినాక ఇమ్మీడియేట్‌గా కూడా తగ్గుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే డబల్ అన్నం తినాలి. సో, పిల్లకి కూడా పాలిస్తున్నాం, నీరసం అయిపోతున్నాం అని చెప్పి ఎక్సెస్ పెడుతుంటారు. అది కూడా తప్పే. మిల్క్ ఇంత చిన్న బిడ్డకి ఎంత మిల్క్ కావాల్సొస్తది? దానికి తగ్గట్టు ఎక్సెస్ ఇవ్వు. ఒక 10% ఇవ్వు. అంతేగాని నువ్వు ఇద్దరు పిల్లలకి తిన్నంత ఫుడ్ తినాలి, వాడికి పాలిస్తున్నా కాబట్టి దాని రేంజ్‌లో తినాలి, ఇంత ఆలోచించక్కర్లేదనమాట. ఇట్లాంటివి కొన్ని చేసుకుంటూ ఉంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ ఒబేసిటీ అనేది రాకుండా చేయొచ్చు మనం. వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలంటున్నాను మేడం. వచ్చిన తర్వాత అంటే మనం యాక్చువల్లీ ఏంటంటే డైట్ అనేది చెప్పకూడదండి. ఎందుకంటే స్టిల్ షీ ఈజ్ ఇన్ ఫీడ్ కాబట్టి పిల్లలకి పాలు ఇస్తున్నంత వరకు తల్లికి మనం డైట్ చెప్పడానికి అవ్వదు, చేయకూడదు కూడా. అంటే మీన్స్ ఇట్లాంటి తేలికైన ఫుడ్ తీసుకోమని చెప్తాం కానీ డైటింగ్ చేయి తగ్గిపోతుంది అని మాత్రం చెప్పకూడదు. ఎప్పుడైతే ఒక పోస్ట్ అంటే ఒక బిడ్డకి పాలు ఇవ్వడం తగ్గిపోతుందో అక్కడి నుంచి మీరు ఎక్సర్సైజ్ చేసుకోవడము, తేలిక అయిన ఫుడ్ తీసుకోవడం, ఏవైతే మనం బరువు తగ్గడానికి ఫుడ్స్ చెప్పున్నామో ఎవలు తీసుకోవడము, పెసరు కట్టులు తీసుకోవడము, ఫుడ్ ఏంటంటే కొంచెం డైల్యూట్గా ఉండేలాగా తీసుకోవడము, ఎక్కువ సూపీ టైప్ ఆఫ్ థింగ్స్ తీసుకోవడము, ఇట్లాంటివి చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ రెడ్యూస్ అవుతాం. బేబీ ఫీడింగ్ ఆపేసిన తర్వాత కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.